కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గంలో తాళం భజన మురళీ కోలాహటం పోటీలు 4వ రోజు చేరుకున్నాయి. మరుగున పడుతున్న వీటిని వెలుగులోకి తేవడానికి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్నట్లు వరప్రసాద్ చెప్పారు. పోటీల్లో కొడాలికి చెందిన వేణుగోపాల భజన సమాజం, చిట్టూర్పుకు చెందిన సీతారామాంజనేయ బాలభక్త భజన సమాజాలు పోటీల్లో పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చేతుల మీదుగా బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం చిట్టూర్పులో శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా మా ఆలయ కమిటీ, మా గ్రామస్తులు, చిట్టూర్పు గ్రామస్తులు అందరం సంయుక్తంగా కృష్ణా ఎన్టీఆర్ జిల్లా స్థాయి తాళం భజన పోటీలు మరియు మురళీ కోలాటం పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరుగున పడుతున్న తాళం భజనని వెలుగులో తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ఈ మురళీ కోలాటం పోటీలను కూడా వెలుగులో తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చిట్టూర్పు గ్రామంలో గత 4 సంవత్సరాలకు ముందు మా ఈ గ్రామంలో గుత్తికొండ వరప్రసాద్ గారు ఈ హిందూ సనాతన సంప్రదాయం పడిపోకుండా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయటం అనేది, కానీ అతి చిన్న వయసులో ఈ ఆలోచన రావటం అనేది గొప్పది. మన ఈ రోజుల్లో మన సంప్రదాయాలన్నీ పడిపోతున్నాయి. హిందూ సంప్రదాయం అది అనేది నశించిపోకోకుండా మన సంప్రదాయాలను ఏమైనా సరే వెలుగులోకి తీసుకురావాలని నిశ్చయించుకొని ఈ కార్యక్రమాలు నెరవేర్చడం జరుగుతుంది. ఏ సమాజానికైనా అందరూ అన్ని పాటలు పాడగలిగే పరిస్థితి కలిగి వాళ్ళంతా వాళ్ళు గురుముఖంగా నేర్చుకున్నా ఇదిగో మా పాట నాది అనే భావనతో అందరి చేత పాడించాలనే తపన గత కొద్ది సంవత్సరాల నుంచి నేను పడుతున్నాను. ఆ రకంగా మా సమాజాన్ని తయారు చేసి ఈ కార్యక్రమాలు ప్రైజ్తో సంబంధం లేదు, అందరి యొక్క సహకారం అక్కడ ఉంది. అందరూ మమేకమై పాడాలనే భావనతో పాటిస్తూ ఈ కార్యక్రమాలని మేము గత కొన్ని చోట్ల ఈ పోటీలకు